దేశం మొత్తం ఇయాల 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మస్తు చేసుకున్నారులా. మరి ఢిల్లీకేంచి గల్లీ దాకా ఎట్లా జరిగినాయో ఒకసారి అర్చుకొని వద్దాం పారి. దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయుల్లా. అట్లనే దేశ రాజధాని ఢిల్లీలో అయితే సంబురాలు ఈసారి మంచి జోష్లో జరిగినాయబ్బా. ఢిల్లీలోని కర్తవ్య పట్ల దేశ మొదటి మహిళా రాష్ట్రపతి ముర్ము మేడం జెండా ఎగరేసింది. అయితే ఈసారికి సంబరాల్ని చూడనీకే చీఫ్ గెస్ట్ గా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ వచ్చిండు. ఈలతో పాటుగా ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ దంపతులు, ప్రధాని మోడీ, బీజేపీ కేంద్ర మంత్రుల చిరులా. అయితే దానికి మొదలు మోడీ సారు జాతీయ వార్ మెమోరియల్ దగ్గరికి పోవుతోని ఈ వేడుకలు షురు అయినాయి. అయితే ఈసారి దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇట్లా సాంప్రదాయ గుర్రపు బగ్గీల ముర్ము మేడం అట్లనే గెస్ట్ మాక్రాన్ గా బండ్లే వచ్చి జెండా ఎగరేసి గౌరవ వందనం తీసుకున్నది మేడం. తర్వాత సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు షురు అయినాయి. ఈసారి జాతీయ మహిళా శక్తితోని పాటుగా ప్రజాస్వామిక విలువలకు ఎక్కువగా గౌరవం ఇచ్చిర్రు. అవహన్ పరేడ్ల దాదాపు 1000 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. అయితే అండ్ల బ్యాండ్కు బదులుగా ఈసారి శంఖం, నాదస్వరం, నగారా గిట్లా వాడి సంగీతాన్ని వినిపించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలల్లా తెలుగు రాష్ట్రాల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినేవుల్లా. తెలంగాణ పోరాట యోధుల ధీం శకటంతోని తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ శకటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించాయి. పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించే లెక్క తెలంగాణ పోరాట యోధుల థీమ్తోని దీనిని రూపొందించారు. చాకలి ఐలమ్మ, కొమురం భీం వంటి వారు పోరాటాలను గుర్తు చేసుకునేటట్టు తయారు చేసిర్రు. ఇంకో దిక్కు ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యాశాఖ శకటం అందరినీ ఆకట్టుకుందులా. డిజిటల్ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్ ను వివరించుకుంటా శకటాన్ని రూపకల్పన చేసిర్రు. తెలంగాణల సుత రిపబ్లిక్ డే వేడుకలు మంచిగానే చేసుకున్నారులా. హైదరాబాద్లున్న పబ్లిక్ గార్డెన్స్ లా గవర్నర్ తమిళసై మేడం జాతీయ జెండా ఎగిరేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన ఇంట్లోనే జెండా ఎగిరేసి వందనం చేసిండు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఇట్లా ఇతర అధికారులు ఇట్లా ఎవరి ఇలాకాల వాళ్ళు జెండా ఆవిష్కరించారు. అట్లనే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో ఆయన ఆఫీస్లో జెండా ఎగిరేసి శుభాకాంక్షలు చెప్పిండు. ఇస్రో ప్రదర్శించిన శకటంలా చంద్రయాన్ 3, ఆదిత్య L1 మిషన్లు ఆకట్టుకున్నాయి. 500 ఏళ్ల చరిత్ర కలిగిన మహిళలతో నడుపుతున్న ఇమా కేయితల్ మార్కెట్ ను మణిపూర్ ప్రదర్శిస్తే, ఉత్తరప్రదేశ్ శకటంలా రామ్లల్లా ఉండగా ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్ర ఆ థీమ్తోని శకటాన్ని ప్రదర్శించింది. ఇంకో దిక్కు తెలంగాణ భవన్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగిరేసిండు. ఇక ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వచ్చిర్రు. అయితే బీఆర్ఎస్ నేత మాజీ హోంమంత్రి అహ్మద్ అలీ సారు ఒకటేసారి జెండా ఎగిరేస్తున్న టైంలో చక్కరచ్చి కళ్ళు తిరిగి గిట్ల పడిపోయిండు. అయితే ఎమ్మటే అక్కడ ఉన్నోళ్ళు దావాఖానకు పట్టుకపోయిర్రులా.